తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్దమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు. దీనిపై ఇవాళ లిఖితపూర్వకంగా తన స్పందన తెలియజేయనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతో పాటు 2 రాష్ట్రాల నుంచి 2 చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు 2 రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్తో భేటీకి చంద్రబాబు సిద్దమయ్యారు. నేనే మీ వద్దకు వస్తాను అంటూ భేషజాలను పక్కన పెట్టి మరీ లేఖ రాశారు. ఈ భేటీకి ముందు చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఈ అపరిష్కృత సమస్య గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురానున్నారు. దాన్ని కొనసాగింపుగా రేవంత్తో ఆయా అంశాలపై చర్చిస్తారు. జగన్, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒకసారి సమావేశమైనా అది వారిద్దరి వ్యక్తిగత భేటీగానే జరిగింది. ఏ అంశము పరిష్కారం కాలేదు. ఈసారి ఇటు చంద్రబాబు అటు రేవంత్ ఇద్దరు సానుకూల దృక్పథంతో ఉండడంతో విభజన అంశాల పరిష్కారంలో ముందడుగు పడే అవకాశం ఉందని అంటున్నారు. చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రుల హోదాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. రేవంత్ గతంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు రాజకీయ శిబిరాల్లో ఉండడంతో వీరిద్దరూ కలుసుకోవడం ఇటీవల కాలంలో సాధ్యపడలేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్కు ఆహ్వానం అందినా ఆ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి కార్యక్రమంగా నిర్వహించడంతో ఆయన రాలేదు. అధికారికంగా 2 రాష్ట్రాల మధ్య ఒక సమావేశాన్ని నిర్వహించాలి అన్న ఆలోచన ఇటీవల ఇరువైపులా వచ్చింది. దాని ఫలితమే ఈ సమావేశానికి చెప్తున్నారు. ఇక దీనికి ప్రాతిపదికన చంద్రబాబు అధికారికంగా తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసి దానిని సోమవారం రాత్రి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక ఏర్పడ్డ విభజన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం లేఖ రాసినట్లు చంద్రబాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తద్వారా విభజన సమస్యలపై చర్చించుకుందామని, పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని చంద్రబాబు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న మనం 2 రాష్ట్రాల సమగ్ర సుస్థిర అభివృద్ధి కోసం పరస్పరం సహకారం అందించుకోవాలన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయని గుర్తు చేశారు. పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండగా అవన్నీ ఇంకా పెండింగ్లోనే ఉండిపోయాయని తెలిపారు. వాటి కారణంగా మన 2 రాష్ట్రాల్లో సంక్షేమం ఇతర అంశాలకు అడ్డంకిగా మారబోతోందన్నారు. వీటన్నిటినీ మనం కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం జూలై 6న మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేసుకుందామని లేఖలో పేర్కొన్నారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న కీలకమైన సమస్యలు ఇలా ముఖాముఖి సమావేశంలో కూర్చొని చర్చించుకుంటేనే పరిష్కారం అవుతాయని అన్నారు. 2 రాష్ట్రాలకు లబ్ధి కలిగే విధంగా పరస్పరం సహకరించుకుందామన్నారు. మన భేటీ సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాను అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.